నమస్కారం ఫ్రెండ్స్, శ్రీమతి పూజా వ్లాగ్‌కి స్వాగతము. ఏమమ్మా బైక్ పైన కూకొని ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసిండని చూస్తూ ఉండారా. మేము బైక్ రిపేర్ చేసుకుంటామనేసి పోయింటిమి కదా, లేట్ అయ్యిండే. దానికే మా అమ్మోళ్ళ ఇంట్లోనే పనుకొని ఉంటిమి. ఏమేమో ప్లాన్ చేసింటిమి, ఏమీ కాలేదు. సరే అనేసి ఇప్పుడు యశ్విన్ని పిలుచుకొని పోతూ ఉండము, నేను మా యజమాని. ఇప్పుడు మా ఇంటికి పోతూ ఉన్నాం ఫ్రెండ్స్. యశ్విన్కి ముందు కూకొనేదంటే చాలా ఇష్టము. నేను ఇడిసేల్దు ఎలాంటి ఏమేమో నొక్కుతూ ఉంటాడు అక్కడ కూకొని, నాకు టెన్షన్ ఎక్కువ ఉంటుంది. దానికి ఎక్కువే కుక్ పెట్టిసిండను. దానికి తొంగి తొంగి చూస్తూ ఉండే. బ్యాగ్ అంతా ప్యాక్ చేసుకోనాలా, దానికి నేను బిర్న వచ్చిస్తుంది. చూస్తూ ఉండారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు బ్యాగ్ అంతా రెడీ అయ్యింది. యశ్విన్ ఎంత క్యూట్గా కూకొని పనుకొని అంతా వీడియో చూస్తూ ఉండే, టీవీలో వచ్చేది. సరే అనేసి నేను కూడా ఈ వీడియోని చేసుకొని ఎంత బాగా పనుకొని చూస్తూ ఉండరు కదా అనేసి. ఇదంతా క్యూట్ క్యూట్ మూమెంట్స్ కదా దానికే. ఇప్పుడు ఇదంతా నేను ఎత్తుకొని పోయే బ్యాగ్లో. సరే అనేసి మా యజమాని అప్పుడు అడుగుతూ ఉండే, అన్నీ ఎత్తుకొని ఉండవా కరెక్ట్గా, అన్నిటికీ అది ఎత్తుకోలేదు ఇది ఎత్తుకోలేదు అనొద్దు అనేసి. ఇప్పుడు కార్లో కూకొని ఉండాం ఫ్రెండ్స్. మా యజమాని అప్పుడు అక్కడ ఇడిస్తే కొంచెం దూరము. మా యొక్క జతలో నేను ఇప్పుడు పోతూ ఉండను. ఎక్కడెక్కడ పోతాననేసి వీడియోలో చూడండి. ఫస్ట్గా మేము పోయిండేదే బంగారు తిరుపతి గుట్టలికి. కార్ దిగిస్తే తక్షణ చూస్తూ ఉంటుంది. ఇదే వెనక చూస్తూ ఉన్నారు కదా ఫ్రెండ్స్, అదే ఎంట్రన్స్ దేవస్థానంకి. అన్నీ మూసేసిండ్రి, ఎట్లా పోయే దేవస్థానం లోపలికి, ఏమన్నా దేవస్థానం మూసేసిండారా అని యోచనమాయ. సరే అనేసి రారా యశ్విన్ పోదాము లోపలికి అంటే, చూడండి ఫ్రెండ్స్ వస్తాడేమో అట్లాడుకునే ఉండిపోయిండాడు. ఇప్పుడు పోయి దేవుడి దర్శనం చేసుకున్నాడు ఫ్రెండ్స్. రండి. ఇప్పుడు చూస్తూ ఉన్నారు కదా, ఈ పక్కన ఇంకొచ్చింది ఎంట్రన్స్, ఇంకా ఇడలేదు. ఇప్పుడు కళ్యాణిని చూస్తూ ఉండము. పెయింటింగ్ అంతా కొడుతూ ఉండరు, ఇంకా డిజైన్ అంతా చేసేసి నీట్గా కళ్యాణిని అంతా ఒక్కిత రెడీ అయ్యిండే. ఇంకా రినోవేషన్ చేస్తూ ఉండరు కదా, ఇప్పుడు పెయింటింగ్ అంతా కొడుతూ ఉండరు. ఇప్పుడేమో పండుగ రావచ్చును, దానికే రినోవేషన్ చేస్తూ ఉండరు. నాకు ఇది కరెక్ట్గా తెలియదు. ఇప్పుడు లోపలికి పోతూ ఉన్నాము. ఇకిత ఏమంటే హారిక కూడా వచ్చిండే, చాలా ఖుషి అవుతా ఉండే నాకు కూడా. ఎలాంటి చిన్న బిడ్డ ఫస్ట్ 4th మంత్లోనే వచ్చింది దేవుని చూసేదానికి బంగారు తిరుపతికి అనేసి. ఇప్పుడు చూస్తూ ఉండరు కదా ఫ్రెండ్స్, అక్కడిని ఇంకా కొండపైన ఇంకా తెచ్చేసి దేవుడిని ఇక్కడ ప్రతిష్టాపన ఏం చేయలేదు, పూజ చేసి శక్తి ఇచ్చేసి ఇక్కడే పూజలంతా ఇస్తూ ఉండరు. మేము కూడా ఇస్తామే. జనాలు వస్తూనే ఉంటారు ఫ్రెండ్స్, చూస్తూ ఉన్నారు కదా, జనాలు వస్తూనే ఉండరు. మేము అనుకొని పోయింది మీ చాలా క్యూ ఉంటుంది అనేసి, క్యూ ఏమి ఉండలేదు. కొన్ని జనాలు అంతే వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ముక్కొని. ఇప్పుడు మేము కూడా పోతాము అనేసి వెనక్కి తిరుక్కుంటే వాన్ కూడా జోరుగా పడుతూ ఉండే. గవర్ పడేది ఫ్రెండ్స్, గవర్ కరెక్ట్గా పడింది. మేము ఆపొద్దును అంతే, దేవుడి గుడికి ఏమైనా పోతే చాలా సేపు కూకునేది లేదు, ఏమీ లేదు. ఈ కిత ఏమైందో దేవుడు ఆశీర్వాదం ఏమో తెలీదు. గవర్ దేవుడి గుడిలోనే కూకొని అయితే అక్కడే భోజనం కూడా వేస్తూ ఉంటారు కదా, అన్నదానము అనుకొని ఆరాంగా ముక్కొని దేవుడిని బాగా వస్తుంది ఫ్రెండ్స్. క్యూ కూడా చాలా ఉండలేదు అన్నదానం దగ్గర. సరే అనేసి ఇంకేం వాన్ తగ్గింది కదా అనేసి మేము వాపస్ వస్తూ ఉంటుంది. చూడండి మేము చేసుకొని సర్కస్లు అంతా చేసుకొని వస్తూ ఉంటాం అనేసి. అలాంటి చిన్న బిడ్డ కదా హారిక, తలపైనంత నీళ్ళు పడుకోడు కదా, దానికి ఒక కవర్ కూడా వేసేసి పిలుచుకొని వస్తూ ఉంటుంది. ఇదంతా మెమోరీసే కదా ఫ్రెండ్స్, చిన్నగా ఉండేదే కదా మెమోరీస్ అనేసి చూపిస్తూ ఉన్నాను అంతే ఫ్రెండ్స్. కార్ దగ్గర అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు కార్ ఎత్తుకొని ఊరికి పోతూ ఉండము. ఊరికి అందరూ పోతూ ఉండము. మా యజమాని అప్పుడు గాడి ఎత్తుకొని వచ్చిండారు, డైరెక్ట్గా వస్తారు దేవస్థానంకి. మా జతలో రాలేదు, ఎప్పుడు కొంచెం పని ఉంది అనేసి దేవస్థానంకి రాలేదు మా జతలో. మా ఊరికి పోవాలంటే కేజీఎఫ్ దాటేసే పోవాలా. కేజీఎఫ్ పోయేసి ట్రెండ్స్ లోపల పోయింది. ట్రెండ్స్లో ఎట్లుంది బట్టలు అని చూపిస్తూ ఉండను, మేమేమేమి తీసుకుంటున్నాయి అనేసి వీడియో ఎండ్లో చూపిస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్గా మా బావ పోయి అన్ని షాపింగ్ అంతా అయిపోయిండే. మేము కూడా పోయి ఏమేమి ఎట్లెట్లుంది రేట్లు అన్నీ చూస్తూ ఉంటుంది. సరే మీకును చూపిస్తామని చూపిస్తూ ఉంటాను ఫ్రెండ్స్. చూడిదార్ టాప్స్ కానీ అనార్కలి కానీ సూపర్గా ఉండే, కలర్ కూడా అంతే సక్కత్గా ఉండే. నేను కూడా తీసుకుంటాం అనుకోని అయితే బట్టలు అంతా చాలా తీసుకోకూడదని అనుకునిండాను. పెట్టేదానికే బట్టలు జాగా సాల్తా లేదు, దానికే ఇంకేమన్నా ఫంక్షన్ వస్తే తీసుకుంటామనేసి ఎట్లెట్లుంది రేట్లు అనేసి చూస్తూ ఉంటుంది నేను కూడా.
ట్రెండ్స్లో షాపింగ్ చేసేసి ఇప్పుడు కార్ లోపల అయితే వచ్చేసాము. ఇది ఏమని చూపిస్తానని షార్ట్స్లో పెట్టింది కదా, చూస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్. ఇట్లా చిన్నబిడ్లకి ట్యూబ్ని గాలి నింపించి నీళ్ళు పోసేసి ఆటలాడేదానికి ఇడిసేదంతే. ఎట్లెట్లు యూస్ చేస్తుంది అనేసి ఈ వీడియో ఎండ్లో చూపిస్తాను. యశ్విన్ ఎట్లా ఆడా అనేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు కార్లో జాగానే ఉండలేదు. యశ్విన్ని ముందుకు పెట్టుకుంటుని చాలా తీట్లు చేస్తూ ఉండే. సరే అనేసి నేను ఆ పక్క ఈ పక్క చూపించుకొని అందరికీ బాయ్ చెప్పు అంటే బాయ్ చెప్పుకొని ఉండే. మేము ఊరు దగ్గర వచ్చేసి మీ ఫ్రెండ్స్ ఊరికి వెళ్ళి ఇంట్లోపల కూడా వెళ్ళి కాఫీ టీ అంతా తాగి కూకొని తక్షణమే వాన కూడా వస్తూ ఉండే, జోరుగా పడే వాన కూడా చూస్తూ ఉంటారు కదా ఎంత జోరుగా పడుతూ ఉందనేసి. క్లైమేట్ మాత్రం సూపర్గా ఉండే. కరెంట్ వచ్చే వరకు వెయిట్ చేసేసి వంట కూడా చేసేసి బిర్నానే. ఎలా అంటే ట్రావెలింగ్ చాలా చేసింది కదా, చాలా టయర్డ్ అవుతా ఉంది అనేసి తినేసి పనుకొనేసి సంగటి మరి మసాలా సాంబార్ చేసింది నేను. మా అత్త సంగటి చేసిండే, నేను మసాలా సాంబార్ చేసింది. కొత్తగా నేనే ఫస్ట్ టైం చేసిండేది. మా అక్క అడుగుతూ ఉండే బాగా చేసేది నడుచుకొని ఇచ్చిండి అవి అనేసి. ఏం మసాలా దొరుకుతుందో అదంతా వేసి ఎట్లో బాగా చేసేసింది. మా అక్క కోసము అన్నం కూడా చేసుకుంటా ఉంటుంది. వంట అంతా చేసింది అయినాక కూకొని యశ్విను మరి పెద్దమ్మ అందరూ కూకొని ఆటలాడుతూ ఉండ్రి యశ్విన్ చేతిలో. సరే మేము చూస్తాం ఏమేమి మాట్లాడతారని చూస్తూ ఉంటుంది. కార్ డాషింగ్ ఆట ఆడుతూ ఉండ్రి, భలే బాగా అనిపిస్తూ ఉండే. చిన్నబిడ్డలు ఆడే ఆటలేసి చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్. సరే అనేసి నేను కూడా ఇప్పుడు పురుగులు తినుకొని పకోడా తెచ్చిండ్రి, పకోడా కూడా తినుకొని పూలు కట్టాలా ఫ్రెండ్స్. ఇప్పుడు పూలు కట్టే ముందర మీకు ఏమేమి తెచ్చింది అనేసి చూపిస్తాను అంటుని కదా ట్రెండ్స్లో. సరే అనేసి దాన్ని చూపిస్తూ ఉండాను ఫ్రెండ్స్. చూడండి ఒకటే బట్టలు ఎత్తుకొని చూపిస్తే చాలా లెంత్ అవుతుంది వీడియో అనేసి అన్నీ పెట్టేసి ఒకసారి చూపిస్తాను ఏమేమి తెచ్చిండామనేసి. ఇది 2 యశ్విన్ది, ఇది హారికది గ్రీన్ కలర్ ఎల్లో కలర్ది. బాగుందా ఫ్రెండ్స్? కమెంట్ బాక్స్లో చెప్పండి. ఈ 2 మా బావ తీసుకొనింది, మేమేం తీసుకోలేదు ఫ్రెండ్స్. ఇది ఇట్లా తీసుకొనిండాము, ఎట్లా యూస్ చేసేది అని చూపిస్తాను అని చెప్తుంది కదా ఎట్లా యూస్ చేస్తుంది అనేసి. యశ్విన్ని ఇట్లా పని పెట్టేదానికి యూస్ చేస్తూ ఉంటుంది. ఈ వీడియో ఏమైనా మీకు నచ్చింటే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా నా ఛానల్ని మీరేమైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లే కమెంట్ బాక్స్లో కమెంట్ కూడా కొట్టండి.